హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెపన్స్ ఈ సినిమా గురించి చాలా రోజులు వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ చూసా. ప్రజెంట్ ఇండియాలో ఏ ఓటీటీలోకి ఇంకా రాలే. అవుట్ ఆఫ్ కంట్రీలో స్ట్రీమింగ్ అవుతుంది ప్రైమ్ వీడియోలో. అది కూడా కొంత అమౌంట్ పే చేసి చూడాలి. ప్రజెంట్ తెలుగు ఆడియో అయితే లేదు, ఫ్యూచర్లో రావచ్చేమో చూడాలి. మరి సబ్ టైటిల్స్తో మేనేజ్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ మూవీ హాలీవుడ్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 336 కోట్లు పెడితే ఏకంగా 2000 కోట్లు దాటి వసూలు చేసింది. అండ్ మూవీ కూడా చాలా హైప్ ఉంది. నిజంగానే అంత బాగుందా? దానివల్లే చాలా రోజులు బట్టి వెయిట్ చేసా. మరి నాకు నచ్చిందా లేదా, దీని కథ ఏంది, దీని లెక్క ఏంది, దీని సంగతి ఏంది క్లియర్గా చెప్తా. ముందైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీని ఎలా చూడాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కిందనిస్తా, అందులో జాయిన్ అయిపోండి. అక్కడ చెప్తా. 2 hours ఉంది మూవీలో. ఒకే ఒక దగ్గర సరిగా గుర్తులేదు టైం, కానీ జస్ట్ ఒక 5 seconds రొమాంటిక్ బిట్ వస్తుంది అనమాట. అది స్కిప్ చేసుకోవాలి. ఆ 5 seconds కూడా ఫ్యామిలీతో ఇబ్బంది పడతారు. చాలా స్పీడ్గా స్కిప్ చేసుకోవాలి. అది తప్పితే అడల్ట్ కంటెంట్ అంటూ సపరేట్గా ఏం లేదు, న్యూడిటీ ఏం లేదు. అండ్ ఫక్ అని మాట్లాడుతూ ఉంటారు, అది కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. అండ్ వైలెన్స్ కూడా ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, రీసెంట్గా మన 10 రివ్యూస్లలో ఒక 2 సినిమాలు యావరేజ్, మిగతావన్నీ రాడ్డు రంబోలాలు. మన సబ్స్క్రైబర్లేమో ఎందుకు భయ్యా ఇలాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు. నేను కూడా మంచి కిక్ ఇచ్చే సినిమా కోసం వెయిట్ చేసా. ఫైనల్లీ ఫుల్ మీల్స్ పెట్టారు భయ్యా. నాకైతే సినిమా అదిరిపోయింది. డేటా ఖర్చైనా పర్లేదు, డౌన్లోడ్ చేసి పెడతాబండి. నో డౌట్ దిస్ ఇయర్ ద బెస్ట్. అంతే. ఇలాంటి సినిమా వస్తే ఎందుకు చూడండి అని చెప్పను. ఇది కథా సినిమా అంటే అసలు ఈ క్లైమాక్స్ ఏంట్రా బాబు, బుర్ర పాడు స్వామి. నిజంగా రఫ్ ఆడించారు, ఇచ్చి పడేశారు. మామూలుగా లేదు సినిమా. నిజంగా ఎంత హైప్ ఇస్తున్నారు. కంటెంట్ తక్కువ ఉంటుందేమో అంత లేపుతున్నారు అనుకున్నా, కానీ బాబోయ్ మూవీ నిజంగానే చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుందనా అంటే తొందరగా తెలుగు ఆడియో యాడ్ చేసి పుణ్యం కట్టుకొండ్రా సామె. 2022లో రిలీజ్ అయిన బార్బేరియన్ సినిమాకి డైరెక్టర్ అయిన జాక్ రగ్గర్ దీన్ని డైరెక్ట్ చేశారు. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇదొక మిస్టరీ హర్రర్ థ్రిల్లర్. ఇంట్లో దెయ్యం నాకేం భయం అలాంటి సినిమా కాదు. మంచి ట్విస్టులతో కూడిన ఒక సీక్రెట్ మిస్టరీ థ్రిల్లర్. ఎక్కడ కూడా స్టోరీ ప్రిడిక్టబుల్గా ఉండదు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. అయితే నేను ఫిదా అయిపోయాను అసలు ఆ స్క్రీన్ ప్లేకి. లాస్ట్ 30 minutesలో ఆ ట్విస్ట్లు అట్లా రివీల్ చేస్తూ మంచి కిక్ ఇచ్చారు. బుర్ర పాడు అయిపోయింది. చాలా కొత్తగా డిఫరెంట్గా కూడా ఉంది మూవీ. అండ్ ఆల్సో గ్రిప్పింగ్గా కూడా. ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఒకే క్లాస్లో 18 మంది ఉంటే 17 మంది పిల్లలు నైట్ 2 గంటల 17 నిమిషాలకు వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చేసి చేతులు విశాలంగా చాపుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చీకట్లోకి వెళ్ళి అదృశ్యమైపోతారు. అలెక్స్ అనే కుర్రాడికి మాత్రం అలా జరగదు. మరి ఆ మిస్టరీ ఏంటి, ఆ సీక్రెట్ ఏంటి, అసలు ఇదంతా ఏంటి మ్యాటర్ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. పిల్లలు మిస్సింగ్ అయిపోతారు, పేరెంట్స్ ఏమో కంగారు. అక్కడ ఉన్న ఒక టీచర్ మీద అనుమానం. అయితే స్టోరీని ఎట్లా చూపిస్తారంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళ స్టోరీని చూపిస్తారు. ఫస్ట్ ఆ లేడీ టీచర్ ఇన్వెస్టిగేషన్, తర్వాత మిస్ అయిన పిల్లాడిలో ఒక ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, తర్వాత ఒక దొంగ వాడికి లింక్ ఏంటి, తర్వాత ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్, తర్వాత స్కూల్లో ఇంకొక పర్సన్, అండ్ లాస్ట్లో ఆ చిన్నపిల్లాడు అలెక్స్ స్టోరీ. అక్కడ వచ్చి ట్విస్ట్లు మతిపోతాయి. ఇలా చూపిస్తూ వస్తారనమాట. ఈ క్యారెక్టర్స్కి కనెక్షన్ చాలా బాగా సీన్స్లో చూపిస్తారు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాబట్టి కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. హర్రర్ సీన్స్ విషయానికి వచ్చేస్తే ఇది రెగ్యులర్ దెయ్యం సినిమా కాదు. అయినా సరే సినిమాలో చాలా హర్రర్ ఉంది. జంప్ స్కేర్స్లా సడన్గా చూపించడం అట్లా. అండ్ లాస్ట్ 30 minutes హర్రర్, మిగతాదంతా సస్పెన్స్ క్యారీ అవుతూ ఉంటుంది. మంచి ట్విస్ట్లు అయితే వస్తాయి. డెఫినెట్లీ మనం గెస్ చేయలేం. ఒకటి చెప్తా, దెయ్యం కనిపిస్తేనే భయపడతారు అనేది కాదు, చూపించకుండా భయపెడతారు. అయితే మూవీ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా ఎక్సలెంట్ ఉంది. చాలా ఐకానిక్ షాట్స్ ఉన్నాయి. ఆ కెమెరా యాంగిల్స్, ఆ నైట్ టైం సినిమాటోగ్రఫీ ఒక ఎత్తు అయితే మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశారు. దానివల్ల ఇంకా చాలా బాగుంది. నేనైతే కొన్ని షార్ట్స్లో కొన్ని సీన్స్లో సపోజ్ థియేటర్లో కూర్చుంటే మన ఫేవరెట్ సీన్ ఏదైనా వస్తే మంచి కిక్ ఇస్తే ఎట్లా లెగిసి క్లాప్స్ కొడతాం కదా, అలా చాలా సీన్స్లో అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్లో స్టోరీ చెప్పడం బాగుంది. ఉల్లిపాయ పొర ఒకటి తర్వాత ఒకటి ఎలా ఇప్పితే ఎలా ఉంటుందో అట్లా తేలిగ్గా మీరు అర్థం చేసుకుంటారు. ఇంటి లోపల కొన్ని షార్ట్స్ ఉంటాయి, రియల్లీ చాలా హర్రర్ ఫీల్ ఇస్తుంది. అయితే కొన్ని సీన్స్లో కామెడీగా కూడా ఉంటుంది, కొంచెం ఫన్నీగా అనమాట. క్యారెక్టర్స్ చాలా నచ్చినాయి. జూలియా గార్నర్ ఫెంటాస్టిక్ 4 స్టెప్స్ ఇంకా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇంకా మార్వెల్ మూవీస్లో మనకు కనిపిస్తూ ఉంటారు. జోస్ బ్రోలిన్ అతను కూడా మూవీకి బాగా హెల్ప్ అయ్యారు. అండ్ క్యారీ క్రిస్టోఫర్ ఈ ఎలక్స్ ఆ చిన్నపిల్లాడి క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు. నా మనసు అయితే దోచుకున్నాడు. ఇంకా ముసలావుడి క్యారెక్టర్ అయితే రచ్చ మీరు చూస్తారు మూవీలో. రిమైనింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా నచ్చినాయి. ఫైనలీ మై థాట్స్ ఏంటంటే
టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక కొత్త స్టోరీ ఉంది, ఒక కొత్త హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న ఈ మూవీని మిస్ అయితే ఎలా? చిన్న చిన్న ఫ్లాస్ అనిపిస్తాయి, తెలుగు డబ్బింగ్ లేకపోవడం పెద్ద మైనస్, తొందరగా తీసుకొస్తే అదే చాలా పెద్ద ప్లస్. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేయండి అంతే. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.75 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ సినిమా నచ్చిందా? మీకు నచ్చితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.